ఆంధ్ర రాజకీయాలకి అడ్డ టీడీపీ బలంగా ఉన్న గడ్డ కానీ ఆ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఉన్న టీడీపీకి ఫుల్ టైం ఇన్ఛార్జ్ కరువయ్యారు. ఏపీ రాజకీయాలకి సెంటర్ అయిన ఆ సిటీలో తమకి లీడర్ లేకపోయాడేంటి అని టీడీపీ క్యాడర్ వాపోతున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్న నియోజకవర్గంలో తమను నడిపించే నాయకుడేడి అని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కూటమికి ఎమ్మెల్యే ఉన్నారు సరే, మనకు నియోజకవర్గ ఇన్ఛార్జి కావాలా వద్దా అంటున్నారట తెలుగు తమ్ముళ్ళు. ఇక ఇప్పటి వరకు ఇన్ఛార్జి బాధ్యతలు చూసిన ఎంపీ కేసినేని చిన్ని పని ఒత్తిడి కారణంగా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్కడి తమ్ముళ్లకి కాబోయే లీడర్ ఎవరు? హైకమాండ్ దూతలు నిర్వహించిన మీటింగ్ లో దాదాపు అన్ని డివిజన్ల నేతలు ఆ నాయకుడికే జైకొట్టారట. ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? ఏపీ రాజకీయాలకు కేంద్రం విజయవాడ నగరం. బెజవాడ వెస్ట్ లో బలంగా టీడీపీ లీడర్ కావాలను అంటున్న క్యాడర్. పశ్చిమ రథసారథి ఎవరు? బుద్దాకే జై కొడుతున్న లోకల్ లీడర్లు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సీట్ ఖాళీగా ఉంది. దీంతో తెలుగు తమ్ముళ్లు కొత్త ఇన్ఛార్జ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 2 సార్లు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో టీడీపీ జెండా ఎగిరింది. అక్కడ బలమైన ఓటు బ్యాంకున్న నియోజకవర్గంలో పార్టీకి ఇన్ఛార్జిని నియమించకపోవడమేంటి అని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారట. బెజవాడ వెస్ట్ టీడీపీకి కొత్త ఇన్ఛార్జిగా ఎవరొస్తారు, ఎప్పుడొస్తారు, ఆ పదవిని ఎవరికిస్తారు అని తెలుగు తమ్ముళ్ల మధ్య జోరుగా చర్చ నడుస్తోందని సమాచారం. లీడర్ కోసం క్యాడర్ ఎదురు చూస్తున్న వేళ బెజవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో కొత్త జోష్ షురూ అయింది. కూటమి పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లినప్పటికీ క్షేత్రస్థాయిలో సైకిల్ క్యాడర్ ని నడిపించే బలమైన లీడర్ కోసం సాగిన అన్వేషణ ఓ కొలిక్కి వచ్చినట్టే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ కేసినేని చిన్ని పని ఒత్తిడి కారణంగా ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో నెక్స్ట్ ఇన్ఛార్జ్ ఎవరు అన్న దానిపై జిల్లా నాయకత్వం జరిపిన అభిప్రాయ సేకరణలో బుద్దా వెంకన్న పేరు ముందు వరుసలో ఉందని టాక్. రాజకీయాల్లో విధేయతకు, పోరాట పటిమకు బుద్దా వెంకన్న కేర్ ఆఫ్ అడ్రస్. గతంలో నగర టీడీపీ అధ్యక్షుడిగా బెజవాడలో పార్టీని ఒంటి చేత్తో ముందుకు నడిపించిన రికార్డ్ ఆయనది. ముఖ్యంగా విజయవాడ ప్రజల చిరకాల స్వప్నమైన కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం బుద్దా వెంకన్న చేసిన పోరాటాలు, సాగించిన ఉద్యమాలు పశ్చిమ నియోజకవర్గ ప్రజల మదిలో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయంటారు. ఆ ప్రజా పోరాటాలే ఇప్పుడు ఆయనకు కొండంత అండగా నిలిచాయని సమాచారం. బెజవాడ వెస్ట్ ఇన్ఛార్జిను ఖరారు చేయడానికి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ మీటింగ్లో స్థానిక నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమావేశంలో బుద్దా వెంకన్నకు లభించిన మద్దతు చూసి జిల్లా నేతలే అబ్బురపడిపోయారు. పశ్చిమ పరిధిలోని మొత్తం 22 డివిజన్ అధ్యక్షుల్లో ఏకంగా 17 మంది బుద్దాకే జైకొట్టారు. బుద్దా వెంకన్నకే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని వాళ్లు లిఖితపూర్వకంగా లేఖలిచ్చారు. కేవలం డివిజన్ ప్రెసిడెంట్లే కాదు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ హెడ్స్, బూత్ లెవెల్ కన్వీనర్లతో పాటు 85 మందికి పైగా ముఖ్య నేతలు వెంకన్న నాయకత్వాన్ని బలపరిచారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడ్డ నేతగా బుద్దా వెంకన్న పేరు తెచ్చుకున్నారు. ఆయనైతేనే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో సమన్వయం చేసుకుంటూ కూటమి ధర్మాన్ని కాపాడుతూ టీడీపీ క్యాడర్కి పూర్తి న్యాయం చేయగలరని మెజార్టీ కార్యకర్తల నమ్మకం. క్షేత్రస్థాయిలో బుద్దాకు లభించిన మద్దతును జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పార్టీ కోసం నిరంతరం శ్రమించే బుద్దా వెంకన్నకే విజయవాడ వెస్ట్ పగ్గాలిస్తారని క్యాడర్ భావిస్తోంది. మెజారిటీ క్యాడర్ మద్దతు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఉద్యమాల బ్యాక్గ్రౌండ్ ఉన్న బుద్దా వైపే అధిష్టానం కూడా మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తోందంటున్నారు.